మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామంలో ఫారెస్ట్ అధికారులు జాడి మల్లేష్ అనే రైతు తోటలోని 150 మామిడి మొక్కలు నరికివేశారు. ఈ మేరకు బాధిత రైతు కుటుంబాన్ని మంచిర్యాల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ సాగు చేస్తున్న భూమికి వారినే యాజమాన్యం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు చేతులు దులిపేసుకుందంటూ విమర్శించారు. దళిత రైతు అన్యాయం జరిగిందని తెలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కనీసం పరామర్శించలేదన్నారు. శాఖ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి చూసరికి అన్నీ నరికేసి ఉన్నాయి. అయితే అదే రోజు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము వెంట ఉంటాం. ముందు పడితేనే న్యాయం లేదు పడతామమ్మా, ఖచ్చితంగా పడతాం. వాళ్ళ దాకా ఉన్నాయి ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. మాకున్నది కదా, ఫోన్ చేయండి. నేను బెల్లంపల్లి ఇక్కడనే ఉంటాను. నేను మీరు ఫోన్ చేసిన అరగంట గంటలో నేను వచ్చేస్తాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మీరేం దిగులు చెందద్దు. మీది ఇవి ల్యాండ్ మీదే. ఇది వాళ్ళు చెప్పిన మాటే. వాళ్ళు చెప్పిన మాటని మనం సత్యంగా అడిగి తీసుకుందాం. ఇక్కడ కొట్టిండు, ఇక్కడ ఉన్నది. మీరు రండి, ఇక్కడ మళ్ళీ చిత్ర అట్లు. ఇది 4 సంవత్సరాల చెట్టు. బాగా పెద్దగా చెట్లు చిన్నది, ఇంకా దానికంటే చిన్నది, ఇంకా పెద్దగా ఉండేది. విరగొట్టిన చెట్టు, ఇంత పెద్ద చెట్టు విరగొట్టి నరికి గుడ్డలతో మీకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చేయలేదు, ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు, నోటీస్ కూడా ఇచ్చింది లేదు. పక్క పంట చూస్తే ఇంకా వాళ్ళ ఇంకా అయితే ఎవరు అప్పటికి ఇంకా ఇందులో చెట్లు ఉన్నాయి. శ్రీనివాసరాజు సర్వే తీసుకొని వెళ్ళిండ్రు. అయితే ఈ హద్దు నుంచి ఎవరో ఎస్టీ వాళ్ళు వచ్చి నరికిండు. అంటే మా పక్కన వాళ్ళు కలుపుకుందాం అన్నట్టు నరికిండు. నరికితే సర్వే అప్పుడు మేమే నరికినామన్నట్టు సార్ కేసు రాసింది. ఈ ల్యాండ్ గురించి కేసు నడుస్తుంది. ఈ ల్యాండ్ గురించి కాదు, ఆ ల్యాండ్ గురించి కేసు నడుస్తుంది. సాగు చేసుకుంటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని నార్వాయిపేట గ్రామంలో జాడి మల్లేష్ అనే రైతు గత సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ భూములని సుమారు 5 ఎకరాల ల్యాండ్ని సాగు చేసుకొని బతుకుతున్నాడు. దీని మీదనే జీవనాధారంగా బతుకుతున్నాడు. పిల్లల్ని చదివించుకుంటున్నాడు. దీని మీద సాగు చేసిన పంటతోనే ఆయన బతుకుతున్నాడు. అలాంటిది ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఏమి చెప్పకుండా 5 సంవత్సరాల క్రితం నుంచి చేసుకున్న మామిడి తోటని సుమారు 150కి పైన మొక్కలని అన్యాయంగా నరకడం జరిగింది. మరి మనం ఏం నేర్పిస్తున్నాం? మొక్కలు నాటుదామా, మొక్కలని నరుకుదామా అనేది ఫారెస్ట్ అధికారులు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అంటే ఈ భూమిని 15 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సాగు చేసుకునే భూమిని వాళ్ళు సొంతం అని చెప్పడం జరిగింది. డిక్లరేషన్ 5లో భాగంగా ఇది వీళ్ళకి హక్కుదారులు, వీళ్ళకి హక్కుదారులు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి సీతక్క గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఏదైతే వీళ్ళు సాగు చేసుకునే భూమి దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి మంగళవారం, వీళ్ళకి సోమవారమా? మరి ఇదే సీతక్కకి ఇప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చింది. మరి వీళ్ళకి సోయలేదా? ఇలాంటి పేద ప్రజలని, ముఖ్యంగా ఎస్సీ వాళ్ళని ఇంత దారుణంగా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతకుముందు ఫారెస్ట్ అధికారులు గత ఎండాకాలం వచ్చినప్పుడు బార్డర్ లైన్ గీసి ఈ బార్డర్ లైన్ దాటి మీరు రావద్దు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రైతులు ఆ బార్డర్ లైన్ దాటకుండా దానికి లోపటినే కంచేసుకొని సాగు చేసుకుంటున్నారు.
మరి ఇంతకాలము పెంచిన మొక్కల్ని నరికిన ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, మరియు వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి అండగా మేము భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేమందరం కలిసి పోరాడతాం. ఏదైతే రైతులకి సంబంధించిన సాగు చేసుకున్న భూమి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి చెందాలి, వాళ్ళు బ్రతకాలి. రైతే రాజు అని మనం మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ గారు రైతు చట్టాన్ని తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని అడ్డుకున్నది. సిగ్గు శరం ఉండాలి ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు వచ్చి వీళ్ళని పరామర్శించాలి. మరి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా సోయలేదు. మరి వీళ్ళు దళితులే, ఆ ఎమ్మెల్యే దళితులే. మరి దళితులు సోయలేదా నీకు? మీకు దళితులకు ఇబ్బందులు ఉన్నదంటే నువ్వు రావా, నువ్వు ఆలోచించావా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ గారు మీరు రండి, ఇక్కడ పరిస్థితులను చూడండి, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. న్యాయం చేయకపోతే నిన్ను బెల్లంపల్లి నియోజకవర్గాల్లో తిరగనీయం. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఏవైతే మొక్కలు ఉన్నాయో 150 మొక్కల పైన నరికివేయడం జరిగింది. ఆ 150 మొక్కల పైన ఎలాంటి వీళ్ళు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుతో పాటు సాగొచ్చిన తర్వాత జరిగే నష్టాన్ని మొత్తం ప్రభుత్వం భరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 3 నిమిషాలు వచ్చి